నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్యంటి వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన పూజతో సుమారు 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 ఏళ్ల కూతురుంది. వివాహం అయినప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని భార్య అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో దంపతులు ఇద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురుని తీసుకుని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భషలాడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయతీ అనంతరం పూజ కూతురుతో వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటి ముందు పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తన కుమారుడు మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజాసేవలో నిబద్ధతతో ఉండాలని సూచించారు. కుల, మత, జాతి, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా పౌరులు గుర్తెరిగి రాజ్యాంగ పరిరక్షణ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, కలెక్టర్ ఏవో యూనస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all. సో ఇవన్నీ కూడా చాలా చరిత్రాత్మకమైన ఇయర్స్. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే 1948 ఒక స్పెషల్ ఇది ఉంటుంది మనకి. సో దాంట్లో మనం 26 నవంబర్ రోజు సో ఎన్నో డిస్కషన్స్, ఎన్నో అయినాక అన్ని ఆర్టికల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఫండమెంటల్ ఒక ఎస్పెషల్లీ తెలంగాణ లాంటి రాష్ట్రంకి అప్పుడు హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనం కావడం జరిగింది. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే 1948లో చాలా మంది కూడా సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం కావడము. సో ఇప్పుడున్న భారతదేశం ఫార్మ్ కావడం అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి 1948లో జరిగింది. బట్ దానికన్నా ముందే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి కంటిన్యూ అయిపోతూ వస్తూ ఉంది. సో దాని ఫైనల్ రిపోర్టు మనకి ఇచ్చి అది అప్పుడు ఏదైతే ఏర్పాటు చేసినారో అప్పుడున్న పార్లమెంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద కూడా అది ఫంక్షన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకోవడం లేకుండా కూడా అన్ని కూడా క్లియర్ కట్ మనకి దాంట్లో డిఫైన్ చేయడం జరిగింది. సో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి సో వాళ్ళు డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీస్ కి అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా అదే టైంలో ఇండిపెండెన్స్ వాళ్ళకు కూడా వచ్చినాయి. సో వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్స్ రాసుకున్నారు. సో మన కింద ఉన్న శ్రీలంక కానివ్వండి, సో ఎన్నో నేబరింగ్ కంట్రీస్కి అందరికి కూడా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చేసి వాళ్ళు కూడా సో ముందు వెనుక వచ్చి వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్స్ రాసుకోవడం జరిగింది. బట్ మన కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అంటే కూడా ఇయర్ బై ఇయర్ మన టోటల్ అందరూ కూడా ఇంటిగ్రేట్ అయిపోతారు. సో ఇంకా మనం ఇంకా స్ట్రాంగ్ నేషన్గా ఎస్టాబ్లిష్ అయ్యి
సో ఇప్పుడు ఇంకొక 1 yearలో మనము థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ కూడా కాబోతా ఉన్నాం. ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకనామీ అయిపోయింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో రాజ్యాంగంపై ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా పనిచేస్తామంటూ జ్యోతి పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. భారత పౌరులకు సమాన హక్కు కల్పించే విధంగా భారత రాజ్యాంగం రూపొందించారని, భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి సూచించారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా భారత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనలో స్వాతంత్రాన్ని హోదాలోను అవకాశాలను సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26 ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ అపార కృషిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రాజ్యాంగ పీఠికను సిబ్బందితో కలిసి పఠనం చేశారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత బలమైన ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో ఒకటిగా నిలిచిందని, అందులో ప్రతిబింబించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలు ప్రతి పౌరుడు, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది నిబద్ధతగా పాటించాల్సిందని తెలిపారు. ప్రజల హక్కులను రక్షిస్తూ చట్టాన్ని సమానంగా అమలు చేయడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని మరింత పెంచాలని సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్, డీఎస్పీలు సుభాష్ చంద్రబోస్, రంగానాయక్, సిఎల్ కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, శైలేందర్, రామకృష్ణ, ఏవో మణి, ఎస్ఐలు మరియు సిబ్బంది ప్రముఖంగా పాల్గొన్నారు. sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నారు. అభివృద్ధి పనులకు మరో అడుగు ముందుకు పడింది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వడక్పల్లి గ్రామంలో 2,45,00,000 వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ ప్రారంభించారు. తర్వాత బొమ్మనకుంటలో 15 లక్షలతో సీసీ రోడ్, వడక్పల్లిలో 10 లక్షలతో సీసీ రోడ్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు బ్రిడ్జిలు, కలవట్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. మున్సిపాలిటీలకు విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు వేగంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నా కొద్దిగా సైడ్ కు పెద్ద ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అరుణ్ వాయిస్ తీసుకోవాలి ఒకసారి వీళ్ళు సార్ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా బొమ్మన్కుంట వడకపల్లి పరిధిలో 2,70,00,000 రూపాయలతోటి ఒక బ్రిడ్జు, హై లెవెల్ బ్రిడ్జు, అలాగే 15 లక్షలతోటి సీసీ రోడ్డు, 10 లక్షలతోటి సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బ్రిడ్జి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రేటర్లో మున్సిపల్లో కలిసింది. మున్సిపల్ తర్వాత నిన్ననే జీవోలు రావడం జరిగింది. హైదరాబాద్లో గ్రేటర్ బల్దియాలో కలవడం జరిగిందని తెలిసింది. క్యాబినెట్ ఆమోదం తెలిపినని తెలుస్తూ ఉన్నది. ఎక్కడ కలిసినా ఏం కలిసినా మీ అందరికీ మేము జవాబుదారీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్యలున్నా, ఒక నల్ల కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కరెంటు కానీ, ఎటువంటి సమస్య ఉన్నా ఈ మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలు ఉన్నారు, అందరూ ఎప్పటికప్పుడు నోటీసులు తీసుకురండి. ఈ మౌలిక వసతులను సమకూర్చుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి అనేకమైనటువంటి కోహెడ్ మండల్ పోలీస్ స్టేషన్లో బుధవారం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు మొబైల్ ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐపి అభిలాష్ బాధితులకి వివరాలు సేకరించి టెక్నాలజీ ద్వారా వారు పోగొట్టుకున్న మొబైల్ను తిరిగి వారికి అప్పగించారు. మొబైల్ తిరిగి అప్పగించినందుకు గాను ఎస్ఐపి అభిలాష్కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఫోటోలకు మాత్రమే పరిమితం. ఫోటో ఏదో రైట్. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 15న మూడో విడత పోలింగ్ జరగనున్నట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ చేసిన రిజర్వేషన్లు, పోలింగ్ దశ, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలు టీపోల్ వెబ్సైట్లో నవీకరించాలని తెలిపారు. టీపోల్ వెబ్సైట్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారి నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను 3 రోజుల్లో పరిష్కరించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీపోల్లో నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో లైట్, పవర్, ర్యామ్, ఫర్నిచర్, భద్రతను చూసుకోవాలని, 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఉండాలని, ఓట్ల లెక్కింపు కోసం స్ట్రాంగ్ రూమ్లను 3 రోజుల ముందుగా సిద్ధం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించుకోవాలని సూచించారు. నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని, పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రింటర్ల అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకుండా సెక్షన్ 216 టీపీఆర్ చట్టం కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏఈఓ,
ప్రతి జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలెన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ప్రతి జిల్లాలో ఎంసీఎంసీ కమిటీ, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎంసీఎంసీ అనుమతి ఉండాలన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపథ్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రసీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎంసీసీ అమల్లో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదులో ఉండాలని అన్నారు. వీసీ అనంతరం ఎన్నికల నిర్వహణ మీద సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ సాఫీగా జరగాలన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు జరిగే ప్రతి ప్రక్రియపైన సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్క అధికారి తమ విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లాలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను తుచ్చ తప్పకుండా అనుసరించాలన్నారు. ఈ వీసీలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నాగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, అడిషనల్ ఎస్పీ మహేందర్, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. Then the budget we got last time, so that budget we have got different units. Now they so in that situation, please verify properly and then only go for the seizure of the cash. Otherwise, sometimes in enthusiasm we go for seizure and sometimes it issue for payments. Consultation with local SHO shall give permission for public meetings, processions, rallies and use of loudspeakers to the political parties and contesting candidates during the campaign period in the elections to the Gram Panchayats, APTCs and ZPTCs in the state. For authority to give permission. మరో శబరిమల నర్సాపూర్ అయ్యప్ప ఆలయం అవుతుందని మాన్యశ్రీ అరుణ్ కురుస్వామి అన్నారు. నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే అడవిలో నిర్మించిన శ్రీ అయ్యప్ప ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. బుధవారం వేద మంత్రోచ్చారణల మధ్య అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ మహోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎంపీ రఘునందనరావుతో పాటు పలువురు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నర్సాపూర్ అయ్యప్ప స్వామి ఆలయం మరో శబరిమల అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాముల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా చక్కగా సేవ చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే మాల వేసుకున్న స్వాములు ఎన్నో రోజు సంకల్పం ఈ రోజు అయ్యప్ప దేవాలయం స్వామివారి ప్రతిష్ఠ చేస్తున్నది. అంటే మంత్రం యంత్రం బట్టి మూల మంత్రం చెప్పి అభిషేకం చేసేసి ఈ రోజు స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠ అయింది. అంటే ఈ రోజు అయ్యప్ప స్వామి ఈ ఊర్లో పుట్టి ఉన్నారు. ఈ యొక్క దేశం ఈ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య శక్తి రోజు ప్రతిష్ఠ చేయాలని అలాగే సూచించడం జరిగింది. దానికి రాత్రి బావులు కష్టపడితే ఒక 30 రోజుల్లో రోజు 40-50 మంది నుండి వర్క్ చేయడం జరిగింది. మరి మేము ఒక 25 సంవత్సరాల క్రితమే ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ అయ్యప్ప టెంపుల్ ఉన్నప్పుడే మేము ఇక్కడ క్షేత్రానికి నామము ఏమి చేశారో తెలుసా? ఎక్కడ లేనటువంటి నామధేయము మన నరసాపూర్లో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వచ్చింది స్వామి నామంతో. ఏమి పేరంటే స్వామి యొక్క క్షేత్రం పేరేమిటో తెలుసా? ధర్మశాస్త్రాగిరి క్షేత్రము. నమస్కరిస్తూ నిజంగా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన నర్సాపూర్లో మొట్టమొదటి అయ్యప్ప స్వామి దేవాలయం ప్రతిష్ట చేసుకున్నామంటే నిజంగా కూడా అందరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరిది కూడా మరి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. ఆ ఒక భాగంలో మరి మేము కూడా ఉంటాం. మా శక్తి వంచన లేకుండా మేము చేసేందుకు ముందుండడం అనేది కూడా చేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఇప్పుడు మనం ప్రకటించడం వల్ల అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. తర్వాత మరి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న మరి చాలా మంది పెద్దలు కూడా వచ్చినప్పుడు ఇదొక శబరిమల కాబోతున్నది. ఇక్కడ చూసినా గుట్ట
కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగం అమలుపరిచిన దినోత్సవం సందర్భంగా అంబర్పేటలో రమణ చౌరస్తాలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన మర్చిపోవద్దని గుర్తు చేశారు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ను అవహేళన చేస్తూ మాట్లాడారని, అది సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వందల సంవత్సరాలు ఫైట్ చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతకుముందు ఇది బ్రిటిష్ రాజ్యాంగం నడిచేది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని మతాలను, పేదవారు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆ రోజులలో కడుపు కాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినటువంటి నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగం రాయాలని ఆలోచన చేసి వారితో రాపించిన 1949 26 నవంబర్ రోజు రాజ్యాంగం అమలైంది భారతదేశం. అందుకొచ్చి ఈ కాన్స్టిట్యూషన్ కూడా ప్రజెంట్ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనలో కూడా మార్పు, ఆయన చేసిన విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ ప్రతి పౌరుడు కూడా, ప్రతి స్త్రీ కూడా రాజ్యాంగం అమలు చేసినటువంటి అంబేద్కర్ను మరవకుండా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు. పార్లమెంట్లో అమిత్ షా ఏమంటాడంటే అంబేద్కర్ 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 6 సార్లని, ఈయన పూజ చేస్తే ఏమైంది, భగవంతుని పూజ చేసినా దేవుని పూజ చేస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం అది ఎంత పెద్ద అవమానం అంటే అంబేద్కర్ గారికి. రాజ్యాంగం రాసిన ప్రతి పేదవాడు కూడా, ప్రతి పేదవాడి ఉదయంలో ఒక భగవంతుడుగా అంబేద్కర్ నిలిచినాడు. కానీ ఆ రాజ్యాంగాన్ని అవమానం చేస్తున్నారు, అంబేద్కర్ని అవమానం చేస్తున్నారు. వచ్చే తరం యువకులు ఆలోచన చేసి ఈ ప్రభుత్వాలు ఎప్పటి వరకైతే రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అంబేద్కర్కు అవమానం చేసినంత కాలం మనం ఫైట్ చేయాలి. అంబేద్కర్ను కాపాడుకోవాలి. అంబేద్కర్ కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంపై మాట తప్పడం సిగ్గుచేటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ పిలుపు మేరకు బషీర్బాగ్ బాబు జగజ్జనరాం విగ్రహం వద్ద పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి బీసీలకు రేవంత్ రెడ్డి మోసం చేసిన నేపథ్యంలో బీసీ సంఘం నేల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. 42% చట్టబద్ధ పరంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తుందన్నారు. రిజర్వేషన్ ఒక్కటే కాకుండా అనేక దొంగ హామీలు ఇచ్చి బీసీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుందన్నారు. బీసీలు ఎవరు చూస్తూ ఊరుకోరన్నారు. ఇక ఇప్పటి నుండి వాడివేడిగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం దిగి వరకు పోరాటం చేస్తామన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు చేపట్టడానికి మరి పిలుపునియడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా
ఇస్తామని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సవాల్ ఒక్కటే విసురుతున్నాం. కాలయాపన చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా రాజ్యాంగంలోని చట్టబద్ధత లేకుండా ఇవాళ పార్టీ పరంగా 20%, అదే విధంగా పాత పద్ధతిలో 22%. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.